గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్లో పేదరికం తక్కువేమీ కాదు. కాకపోతే తాజా గణాంకాలు కొత్త అంశాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. భారత్లో పేదరికం తగ్గిందన్నది ఆ సర్వేల సారాంశం. కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు డేటాను ప్రస్తావిస్తూ ప్రకటన చేసింది మోదీ సర్కార్. గత 11 ఏళ్లలో తీవ్ర పేదరికం 27.1% నుంచి 5.3%కి తగ్గిందన్నది కేంద్రం లెక్క. తీవ్ర పేదరికంలో ఉన్నవారి సంఖ్య 2011-2012లో 34.4 కోట్ల మంది కాగా 2022-23లో 7.5 కోట్లకు తగ్గింది. ఇక ఈ 11 ఏళ్లలో 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర సర్కార్ వివరించింది. 2011లో దేశంలోని అత్యంత పేదల్లో 65% మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లోనే ఉండేవారు. ప్రస్తుతం తగ్గిన సంఖ్యలో కూడా ఆయా రాష్ట్రాల వారు 3/2 ఉన్నారు. 2021 మారకం ప్రకారం రోజుకు $3 ఖర్చు చేసే స్తోమత అనే అంతర్జాతీయ పేదరిక రేఖను ఆధారంగా చేసుకుని ప్రపంచ బ్యాంక్ ఇండియాలో పేదరికాన్ని లెక్కగట్టిందట. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం బాగానే తగ్గినట్లు తేలిందని కేంద్ర సర్కార్ అయితే వెల్లడించింది. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, నర్రా విజయ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు జూమ్ లో. గుడ్ ఈవినింగ్ సార్. రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం దేశంలో పేదరికం తగ్గిపోయింది, దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గణాంకాలు అయితే వస్తున్నాయి. సో ఈ గణాంకాలు ఎంతవరకు కరెక్ట్ అని మనం భావించాల్సి ఉంటుంది? అంటే దేశంలో నిజంగా పరిస్థితులు మారిపోయాయి ఈ 11 ఏళ్లలో, ఎలా చూడాలంటారు? నమస్కారం మీకు మిత్రుడు విజయ్ గారికి, ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ లెక్కలన్నీ పై లెక్కలు. అంటే మనం మొత్తం దేశ సగటు ఆదాయాన్ని కలిపి మొత్తం అందరి బిర్లా, టాటా, అంబానీ, అదాని అందరి లెక్కలు కలిపి మనం లెక్కేసుకుంటే మన ఆదాయం బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. కానీ దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు అవుతున్నాడు. ఒకసారి లెక్కలు $2 అంటే $250. రోజుకు $250 ఒక మనిషి బతకగలుగుతున్నాడు. $70 లీటర్ పాలు ఉన్నాయి చూడండి మొత్తం. అందుకని ఇప్పటికి కూడా చూడండి పేదరికం తగ్గుతున్న గణాంకాలు చెప్తుంటే మరి ఉచిత పథకాలు పెరుగుతున్నాయి కదా. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి రామ్మోహన్ గారు. మనం ముఖ్యంగా ఫస్ట్ మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటే, కరోనా తర్వాత రేషన్ బియ్యాన్ని సర్కార్ ఉచితంగా ఇస్తుంది. సో రేషన్ బియ్యం మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉచిత రేషన్ అందిస్తోంది. సో ఎక్కడ పేదరికం పోయింది? అంటే రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిజంగా పేదరికం ఉంటే అనేది $1 మిలియన్ ప్రశ్న. మన తెలంగాణలో 4 కోట్ల జనాభా అనుకుందాం. 3.5 కోట్ల జనాభా, 3,51,00,000 జనాభా 2011లో ఉంది. 4 కోట్లు అనుకుందాం. 1,97.5 లక్షలు సుమారు కోటి రేషన్ కార్డు ఉన్నాయి. ఇంకా 5-6 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి. చూసినాం కదా. కుటుంబానికి ఒక కార్డు అనుకుంటే, ప్రతి నలుగురికి ఒక కుటుంబం అనుకుంటే ఇవాళ 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అంటే మిగిలిపోయిన వారికి ఎవరు లేదుగా, మనలాంటి వాళ్ళకి కొందరు తప్ప ఎవరు మిగిలిలే అన్నట్టు దానిపై. అంటే 199 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికీ డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉన్నాయి. కేవలం ఉన్నది ఎవరికంటే ప్రభుత్వ ఉద్యోగులు లేదు. అంతేగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మళ్ళీ సన్నకారు రైతులు విడిచిపెడితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 4వ తరగతి ఉద్యోగులు కూడా రేషన్ కార్డు ఇస్తలేదు. అది వాళ్ళు తీసేస్తే మిగతా కార్డు మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఏమంటారంటే ఓవరాల్ గా చూస్తే దేశం ఘనంగా అభివృద్ధి చెందుతుంది, కానీ పేదరికంగానే ఉండిపోతుంది. $3 అంటే $250. అందరూ పనిచేయరు. కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే అందరు తింటారు. అందుకని 2 ఉన్నాయి. వ్యవసాయ ఆదాయము ఒకసారి మనం ఆర్థికాభివృద్ధి 3 రకాలుగా వివరించుకుంటే, ఆర్థికంగా ఎవరికి ఏ రకంగా వస్తుంది అనుకుంటే, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఇప్పటికీ 60% మంది ఉన్నారు. కానీ అక్కడ 12-13% వృద్ధి రేటు మాత్రమే ఉంది. 12-13% జాతీయ ఆదాయంలో వాటా ఉంది. అంటే 13% ఆదాయాన్ని 60% మంది కూర్చొని తినాల్సి వస్తుంది కదా. ఆ వ్యవసాయ వృద్ధి ఎక్కడిది? అట్లానే పరిశ్రమల్లో వృద్ధి 20% దాటదు. ఎప్పుడు 18-20% మధ్య ఉంటుంది. పరిశ్రమలు వచ్చినా కూడా 1-2% పెరిగితే చాలా కష్టం. ఏమున్నా సర్వీస్ రంగంలో ఉన్నది 54%. ఇవాళ సర్వీస్ రంగంలో 55% వృద్ధి ఉన్నది, కాదంటలేదు. కానీ వాళ్ళకి చాలా తక్కువ. రోజంతా కష్టపడితే 500 మిగిలితే ఎక్కువ. వాళ్ళు పెట్రోల్ ఖర్చు అవన్నీ పోతే చూస్తున్నాం మనం. ఒకసారి వాళ్ళని మీరు టాపిక్ పెట్టాక నేను చూసి డిమార్ట్ లో ఉద్యోగుల జీతభత్యాలు ఎంత ఉన్నాయని చూశాను.
కేవలం 12,000 నుంచి 14,000 150% మంది 15,000 లోపు ఉద్యోగం అల్ల పనిచేస్తున్నారు. డిమార్ట్ ఎంత చెప్తున్నా, డిమార్ట్ 330 శాఖలు ఉన్నాయని చెప్తున్నాను. అంటే అసంఘటిత రంగంలో కార్మికులు ఇవాళ అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. రోజుకి 500 కూడా పడ్డలేదు కదా. నిజంగా అంటే మీరు చెప్పినట్టు రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పినట్టు మనం ఒకసారి చూస్తే నిజంగా పనికి తగ్గ వేతనం అనేది చాలా సందర్భాల్లో దేశంలో నేటికి అమలు కాని పరిస్థితే. ఏమంటారు? దానికి కారణం చెప్తాను. Yeah. ఒకటి ఏంటంటే నైపుణ్య అభివృద్ధి జరగకుండా కేవలం రెక్కల కష్టం మీద ఆధారపడితే, మనిషికి ప్రకృతి రెక్కలు ఇచ్చింది, ఆ రెక్కల కష్టం మీద మాత్రం ఆధారపడితే ఆర్థిక అభివృద్ధి జరగదు. మనకు కావాల్సింది నైపుణ్య అభివృద్ధి జరగాలి. నైపుణ్య అభివృద్ధి జరిగినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కొందరు సోమరిపోతులు ఎప్పుడైనా ఎంత జరిగినా కూడా మన ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళు అనలేదు. కానీ చేద్దాం అనుకునే వాడికి ఉపాధి ఉందా ఇవాళ అంటే లేదని చెప్పొచ్చు కదా. అందుకనే కొన్ని రంగాలేమో అపరిమితంగా అభివృద్ధి చెంది హెల్త్, ఎడ్యుకేషన్, దోపిడీ, మొత్తం అంతా దోపిడే కదా. హెల్త్ ఎడ్యుకేషన్ కనుక సరిగ్గా ప్రజలకు ఇస్తే అసలు ఆ పేదరిక నిర్మూలన ఈజీగా జరుగుతుంది అంటున్నాను. ఇది విడిచిపెట్టి కేవలం అంటే చేపలు పట్టడం నేర్పడం విడిచిపెట్టి చేపలు తినడం నేర్పడం వల్ల చైనా సమస్య ఉంది కదా, వాళ్ళు అన్నిగా ఫ్రీ అనడం వల్ల వస్తున్న సమస్య. ఇవ్వద్దా అంటే ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి. కానీ ఎన్ని రోజులు ఇద్దాం? అప్లిఫ్ట్ అయ్యేదాకా ఇద్దామా? అప్లిఫ్ట్ కావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? మౌలిక సౌకర్యాల అభివృద్ధి లేదు, విద్యా ఉద్యోగాల కల్పనలో సరైన అభివృద్ధి లేదు, మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి లేదు. కేవలం అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు అణగారు చేసి ఆఖరికి ఏంటంటే ఆ ఉచితాలకు ఇచ్చే డబ్బులు కూడా మళ్ళీ మద్యం పేరు మీద దోచుకుంటుంది కదా ఇదే ప్రభుత్వాలు. చూడండి, మేము రాజాపురం వరంగల్ జిల్లాలో సర్వే చేసినాం. ఈ మొత్తం ఉచితాల మీద వచ్చిన డబ్బు ఆ ఊరికి ఎంత, ఆ ఊళ్ళో కళ్ళు దుకాణంలో కళ్ళు అమ్మేది ఎంత, కథం అయిపోయింది. వాళ్ళు మొత్తం రోజంతా సంపాదించి లేకుంటే అనుచిత ఉచితాల మీద వచ్చిన ఎండి కలిపితే సాయంత్రం కళ్ళు దుకాణం చేరుతుంది కదా. అది మద్యం, కళ్ళు దుకాణం కాకపోతే మద్యం, ఇవాళ మద్యం షాపులు విచలములు కాబోతున్నాయి. అందుకని యువత వ్యసనాలకు బానిస అవుతున్నారు. అంటే కొన్ని కుటుంబాలు పూర్తిగా పునారిపోతున్నాయి. అందుకని ఆర్థిక అభివృద్ధి జరిగింది ఘనంగా చెప్పుకుంటున్నాం, కానీ ఆర్థిక అసమానతలు దీని గురించి మాట్లాడలేదు. ఆర్థిక అభివృద్ధి మాట్లాడుతున్నాం అంటే రెండో కోణం, ఒక మాట చెప్పి ముగిస్తాను. రెండో కోణం బొమ్మ వరుసలో రెండో కోణం ఏంటంటే ఆర్థిక అవన్నీ కూడా అసమానత పెరిగి ఉన్నవాడికే డబ్బు జరుగుతుంది, లేని వాడికి ఏముండటం లేదు. సంఘటిత రంగంలో ప్రభుత్వ ఉద్యోగులు 3 కోట్ల మంది ఉన్నారు మొత్తం దేశం మీద. 3 కోట్ల మంది అంటే 12 కోట్ల మందికి సరైన అంటే నెల జీతాలు వచ్చేది. మిగతా వాళ్ళ సంగతి ఏంది? అందుకని అసంఘటిత రంగ కార్మికులు కానీ వాళ్ళని బాగు చేయకుండా ఆర్థిక అభివృద్ధి మీద ఏమంటే మన మేడి పంట చూడు మేళమై ఉన్నది అన్నట్టు ఉన్నది. నేనంటే ఓవరాల్ గా చూస్తున్నది. కరోనా తర్వాత తట్టుకున్నాం, మన భారతదేశాన్ని అవమానించుకోవద్దు, ఖచ్చితంగా ఉన్నది. ఈ ఆర్థిక అభివృద్ధి అందరికీ వర్తించకపోతే, అందరికీ చేరకపోతే, ఆ ఫలాలు అందరికీ చేరకపోతే పేదరికంగా ఉంటది. ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి జబ్బు చేస్తే తాను మొత్తం సంపాదనలో సంవత్సరం సంపాదించింది దానికి 40%, 50% దానికే పోతుంది. విద్య ఆరోగ్యం ఉచితంగా ఇవ్వండి, ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసినట్టు అవుతాం. రైట్ సార్. నర్రావిజయ్ గారు, చూస్తున్నాం మొత్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన గణాంకాలు చూసి సంబరపడాలా? రామ్మోహన్ గారు చెప్పినట్టు దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జబ్బు చేస్తే ఆ కుటుంబం ఒక నెల కాదండి, ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధపడాలా? ఎలా చూస్తాం? 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం అంటేనే మనం కొంచెం అవమానకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. మనం ఎంత నెంబర్ 1 దేశ జనాభా, ప్రపంచ జనాభాతో పోలిస్తే మనం నెంబర్ 1 లో ఉన్నాం జనాభా. నెంబర్ 1 జనాభా ఉన్నటువంటి దేశము నెంబర్ 4 ఉండడం ఏంటి? అది అసలు మనం అక్కడనే వెనుకబడతనంతో ఉన్నటువంటి అంశం. దాన్ని మనం నెంబర్ 4కి వచ్చిన ఒక గొప్పగా చెప్పుకునేటువంటి దాని విషయంలోనే నాకు అభ్యంతరం ఉన్నటువంటి అంశం. ఇక పేదరికానికి సంబంధించినటువంటి అంశం. పేదరికము నీకు 255 రూపాయలు వాళ్ళు తీసుకున్న అంచనా ఏంటంటే వాళ్ళు $3 ఖర్చు ఎంత చేస్తే వాళ్ళు ప్రపంచ బ్యాంకు తీసుకుంది. ప్రపంచ బ్యాంకు లెక్కలతో మనకి ఇటువంటి పేదరికాన్ని కొలిసే ఏ దేశ పరిస్థితులకు ఆ దేశకు అనుగుణంగా పేదరికాన్ని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి అంశమే ఉండాలి. ఇప్పుడు మీరు బియ్యం పంపి 2011 నుంచి ఇప్పటి వరకు బియ్యం పంపిణీ ఇటువంటి సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఇచ్చుకున్నట్టు 255 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు 5 కోట్ల మంది, 5 కోట్ల అతి దారిద్ర్యం అన్నట్టు. ఇది వీళ్ళు చెప్పిన ప్రపంచ బ్యాంకు చెప్పింది ఏంటంటే అతి దారిద్ర్యం, అతి పేదరికం. $3 ఖర్చు పెట్టడం అంటే అతి పేదరికం. నెక్స్ట్ కూడా ఇంకోటి తీసుకుంది, నెక్స్ట్ లెవెల్ కూడా ఇంకొక $4, $5 నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకున్నారు. మీరు అంటే 5 కోట్ల మంది అతి పేదరికంతో తిండి లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దేశం. 5 కోట్లు అంటే ప్రపంచంలో 5 కోట్ల జనాభాతో ఉన్నటువంటి దేశాలు కోకొలలు ఉంటాయి. 190 దేశాలు ఉన్నాయంటే 5 కోట్ల జనాభా
తో ఉన్నటువంటి సగానికి ఎక్కువ దేశాలు 5 కోట్ల మంది కంటే ఎక్కువ ఉంటారు. 5 కోట్లతో సమానం. ఇటలీ ఏ దేశం చూసుకున్నా 4 కోట్లు 3 కోట్లు అంత జనాభా ఉంటారు. అంటే మనం ఒక 2 దేశాలంత పేదరికంలో ఇంకా మనుషులు ఉన్నారు. మినిమం $3 కూడా ఖర్చు పెట్టలేనటువంటి, 255 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారంటే అదే అవమానకరమే. అంతకుముందు తీసుకున్న లెక్క వేరు, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి లెక్క వేరు. దానికి ఈ మధ్య కాలంలో ప్లస్ పేదరిక నిర్మూలన అంటే కొంచెం సహసిద్ధంగా కొన్ని పరిణామాలు. విజయ్ గారు, దశాబ్దాల నుంచి మనం వింటూ ఉన్నాం, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పేదరిక నిర్మూలనే మా ప్రథమ ధ్యేయం అంటూ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. 100వ వసంతంలో కూడా ఇంకో కొద్ది సంవత్సరాలు అయితే అడుగు పెట్టబోతున్నాం. కానీ నిజంగా అట్టడుగు స్థాయిలో ఈరోజు క్షేత్రస్థాయిలో పేదలకు ఆ ప్రతిఫలాలు అందుతున్నాయంటే అందని ద్రాక్షగానే మారుతున్న పరిస్థితి. ఏంటంటారు అసలు కారణం? విధానాల లోపం అండి. పరిపాలిస్తున్నటువంటి పాలకుల విధానాల లోపము. ఈ విధానాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకే సంపదంతా పోయే అటువంటి విధానాలు ఉన్నాయి. అందుకే ఈ పేదరికం ఉంటున్నది భారతదేశంలో. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే నువ్వు పని చేయడం కోసం కావలసిన శక్తి, ఆ పూట తినడానికి, ఆ 2 పూటలు తినడానికి కావలసినటువంటి ఆ శక్తి రావడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అందించేటువంటి ఆదాయమే కల్పించగలుగుతున్నారు. అంతే తప్ప వాళ్ళ కోసం పనిచేయడానికి, అది కూడా వాళ్ళ కోసం ఎవరైతే సంపద మొత్తం ఉంటున్నారో, ఎగ్జాంపుల్ అదాని అంబానీ చూసుకోండి. దాదాపు మన దక్షిణ భారతదేశంలో ఉన్నంత బడ్జెట్, అన్ని రాష్ట్రాల బడ్జెట్ అంతా దాదాపు ఒక అంబానీకి ఉన్నది ఆ స్థాయి. ఇంకా ప్లస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఉన్న బడ్జెట్ అన్ని కలిపితే అదానికి సంబంధించినటువంటి ఆదాయం. అంటే ఎటువైపు పోతుంది? విధానాల లోపం ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా పేదరికం ప్లస్ మనం ఇంకెక్కువ ఆర్థికంగా ప్రొడక్టివిటీ పెరగకపోవడానికి కూడా ఈ విధానాలే కారణం. రైట్ రామ్మోహన్ గారు, చూస్తున్నాం దేశంలో యువత ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే ఏ దేశానికి లేని యువత మన సొంతం. ఇక్కడ స్కిల్డ్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీని తీసుకుంటే, మన ఒక తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే లక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. దీనికి ప్రధాన కారణం స్కిల్స్ లేకపోవటమే. ఇక ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకొని వెళ్లాల్సిన బాధ్యత అయితే ఇటు ప్రభుత్వాలపై ఉంది, అటు ఉద్యోగం అభ్యర్థించే విద్యార్థులపైన ఉంది. సో ఎలా చూడాలంటారు? అంటే స్కిల్స్ లేకుండా ఇంతమంది యువత బయటకు వస్తున్నారు, విద్యా సంస్థలు ఏం చేస్తున్నట్టు? ఇది ప్రధాన అంశం. ఇక రెండో అంశం మాట్లాడుకుంటే మనం, మీరు చెప్పినట్టుగా ఒక హైదరాబాద్ నగరాన్ని మనం చూసుకుంటే ఈ రోజు ఒక సామాన్యుడు ₹1,00,000 లేని హైదరాబాద్ లో నార్మల్ గా, అంటే ఒక సగటు జీవి బ్రతకలేని పరిస్థితులు, రెంట్లు పెరిగిపోయాయి. మీరు చెప్పినట్టుగా పాలు లీటర్ ₹70 అయిపోయిన పరిస్థితి. వాటర్ కొనుక్కోవాల్సిందే, పాలు కొనుక్కోవాల్సిందే. నిత్యావసరాల ధరలు చూస్తే ఇక ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో ఎలా చూడాలంటారు ఈ పరిస్థితుల్ని? ప్రభుత్వాలు అసలు ఏం చేయాలంటారు? నేను నిరాశావాది కదా, ఆశావాది. మనం యువభారతం అనేది నవభారతం నిర్మించుకోవచ్చు. ఎందుకంటే 35 ఏళ్ల లోపు యువత 72% ఉన్నారండి మన దేశంలో. అంటే మిగతా వాళ్ళు 28% మాత్రమే. అంటే మిగతా 35 ఏళ్ళు దాటిన వాళ్ళు, నాలాంటి వాళ్ళందరూ 15% వస్తారు, 10% వస్తారు. కనుక యువ భారతాన్ని నవభారతాన్ని నిర్మించుకోవడానికి వాడుకోవాలంటే నేను మొదలే ప్రస్తావించాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. చాలా వరకు ఉద్యోగ కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనే మాటనే చాలా వరకు ప్రేరేపించింది. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం, అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే భద్రత ఉంటుంది. కానీ నేనేమంటా అంటే ఉద్యోగం అంటే అది కాదు, ఉపాధి కల్పించేది ఏదైనా ఉద్యోగమే. అందుకని కొంతమంది ఆదర్శంగా యువత ఇస్తూ వాళ్ళు 4 ఉపాధి ఇస్తూ చిన్న పరిశ్రమ స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుంటారు. అది కేవలం వ్యవసాయ రంగాన్ని బాగుపడకుండా మీరు ఏం చేసినా లాభం లేదు. ఎందుకంటే 60% ఇప్పటికి కూడా ఆధారపడుతున్న వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలంటే 3 అతి పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వం. ఏం ఎవరుకుంటారు? వడ్లు ఎవరుకుంటారు? ప్రభుత్వం ఏమంటారు? కనుక మధ్యతరగతి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి కనుక, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి కనుక దీనిలో మనం చేయాల్సిన స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని, ఇప్పుడు ఒక తాపీ మేస్త్రికి ఉన్న విలువ ఒక సివిల్ ఇంజనీర్కి లేదు, ఒక పారామెడికల్ సిబ్బందికి ఉన్న విలువ ఒక డాక్టర్కి లేదు. ఎందుకు లేదు? స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర. ఒక సివిల్ ఇంజనీర్ పిలిచి ఒక ఇల్లు ప్లాన్ చేయమంటే తాపీ మేస్త్రి అంతకంటే అద్భుతంగా చేయగలుగుతున్నాడు. అందుకని చూడండి, మీరు అయితే స్కిల్ ఉండి
చదువు లేకపోయినా సరే స్కిల్ ఉన్న వాడేమో వాళ్ళు సమాజాన్ని బతకగలుగుతున్నారు. డిగ్రీలు చేతికి వస్తున్నాయి, అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? నేను చాలా ఉదాహరణలు చెప్తాను. ఒక సివిల్ ఇంజనీర్ సరిగ్గా ప్లాన్ చేస్తే దాన్ని తప్పు పట్టేవాడు ఒక కాపీ మెస్త్రిగా చెబుతున్నాడు. అంటే చదువుకున్న వాడి కన్నా చాకలాయన న్యాయం అనే సామెతను నిజం చేస్తున్నాడు చాలా మంది. అందుకని నేను ఏమంటున్నానంటే వాళ్ళ భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఉన్నవాడికి డబ్బు లేని వాడికి లేకుండా పోతుంది. కానీ లేని వాడిని కూడా మనం ఇంకా సోమరిపోతుగా తయారు చేస్తున్నాం కదా వాళ్ళకు. రైట్ సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒక విజయ్ గారు ఇది కాదు వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగంలో చాలా మార్పులు. ఓకే సార్. సార్ విజయ్ గారు చూస్తున్నాం మొత్తంగా ఎటువంటి మార్పులు వస్తే లెక్కలు కాదు అంటే లెక్కలతో మనం మాట్లాడుకోకుండా నిజంగా భారతదేశం అభివృద్ధి చెందింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనే మార్పులు రావాలి అంటే ఇంకా ఏం చేయాలంటారు దేశ యువతకు సంబంధించి, దేశ రైతాంగానికి సంబంధించి? ప్రొడక్టివిటీ పెంచాలండి ప్రతి రంగంలో. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటిది చూసుకోండి. ప్రపంచానికి మనము డబ్బు ఇచ్చేటువంటిది, వ్యవసాయ ఉత్పత్తులు అందించేటువంటిది, అది కూడా క్వాలిటీ అయినటువంటి. ఎందుకు? ప్రపంచంలో లేనటువంటి భూభాగము, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూభాగము భారతదేశంలో ఉన్నది. నీటి వనరులు వినియోగం చేసుకుంటే కరెక్ట్ గా వస్తాయి. మీరు గనుక కరెక్ట్ గా మనం వినియోగం చేసుకున్నట్లయితే ప్రపంచ ప్రొడక్టివిటీ పెంచాలి. మనం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దాదాపు 60% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ ప్రొడక్టివిటీ పెంచాలి. నెక్స్ట్ వెంటనే పారిశ్రామిక ప్రొడక్టివిటీ పెంచాలి. ఉత్పత్తి రంగంలో కావచ్చు, సేవా రంగంలో మనం కొంచెం అడ్వాన్స్ ఉన్నాం, కానీ దాన్ని ఇంకా చేయాల్సినటువంటి ఇవన్నీ వీటి మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. దానికి కావాల్సినటువంటి మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కువ కాన్సన్ట్రేట్. ప్లస్ మీరు పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన ఈజీ కావాలి. నీకు ఎగ్జాంపుల్ మనం చైనా ఎందుకు అంత అగ్రెసివ్ గా ఉండగలుగుతుంది? ఎందుకు అంటే ప్రొడక్షనే ప్రతి వాళ్ళు ప్రభుత్వము సపోర్ట్ బాగా ఉంటుంది అక్కడ. విజయ్ గారు, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే తల్లిదండ్రుల్లోనూ సమాజంలోనూ ఒక విధమైన పరిస్థితి. ప్రతి పిల్లవాడు కూడా చదవగానే ఉద్యోగం చేయాలి, వ్యాపారం అంటే అది అసలు సెట్ అవ్వని పరిస్థితి, వ్యాపారం చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి, అసలు ఆ విధమైన వాతావరణాన్ని కూడా కల్పించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారం అంటే కోట్లలో చేయాల్సిన అవసరం లేదు. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా లక్షల్లో పెట్టుబడి పెట్టి కూడా ఒక చిన్న స్టార్టప్లు స్టార్ట్ చేస్తే ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆదాయము పెరుగుతుంది. సో ఆ విధంగా ఇటు ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించిన పరిస్థితి దేశంలో ఉంది. ఈ విషయంలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు అసలు? ఫస్ట్ అదే ఇక్కడ తల్లిదండ్రులు ఎందుకు అట్లా ఉంటున్నారు? వాళ్ళు ఉన్న ఆదాయం వనరులు తక్కువ, లైఫ్ మొత్తం సెటిల్ కావాలి, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక రిస్క్ తీసుకోవటానికి తల్లిదండ్రుల మైండ్ సెట్ అట్టుంది. దాన్ని పోగొట్టాలంటే ప్రభుత్వమే పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. ఈజీగా లోన్లు ఇవ్వడం, లోన్లు పెద్ద వాళ్ళు ఎగ్గొడితేనేమో పంపించేయడము, దేశాలు దాటించేసి వాళ్ళకి అన్ని మాఫీలు చేయడము. ఇక ఎంఎస్ఎంఈ కంపెనీలే దాదాపు స్మాల్ అండ్ మీడియం స్కేల్ కి సంబంధించినటువంటి పాలసీ చాలా విస్తృతంగా తీసుకోవాలి. చాలా వేగంగా, చాలా ఈజీగా అయ్యేటట్టు, వాళ్ళకి ఈజీగా లోన్లు వచ్చేటట్టు, కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు, వాళ్ళ భూమి కావాలంటే భూమి, నీరు కావాలంటే నీరు, పవర్ కావాలంటే పవర్, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటిది, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కి సంబంధించి వీటిలలో ముందు యూత్ కు కాన్ఫిడెన్స్ కనిపించాలి. మనం ఒక బిజినెస్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయ నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. నష్టపోతే దివాలా తీస్తే జీవితంలో కోలుకోరు, అప్లోడ్ మీద పడతాడు అనే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ నుంచి ప్రభుత్వము వాళ్ళని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా మార్చాల్స్తారు? మీరు ఒకసారి ఇంత వచ్చినా మార్కెటింగ్ కు మేము ప్రభుత్వం చేయితనిస్తాము, ఉద్దేశపూర్వకంగా నష్టాలు చేయడం కాబట్టి వాడు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి సమయంలో వ్యాపారం నష్టం వచ్చినట్లయితే ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అని ఒక తరానికి మినిమం ఒక 10-15 ఏళ్ళు ఒక తరానికి అట్లా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నష్టపోయినా ఆదుకుంటది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే మీరు నెక్స్ట్ దాదాపు ఒక దశాబ్దం పాటు ఒక యుద్ధ ప్రాతిపదికగా ఒక యుద్ధం చేసినట్టే 10 ఏళ్ళు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి అంశం మీద యుద్ధం చేసి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ మారే అవకాశం ఉంటుంది. ఇక గాలికి ఇట్లనే వదిలేస్తే పేదరికం ఇట్లా ఏదో బయటకు వచ్చినట్టుంటే 255 రూపాయలు ఖర్చు పెడితేనే పేదరికం కింద అంటే మనం ఇక అమెరికా వాళ్ళతో పోల్చుకుంటే ఇక ఎంత వెనకబడిపోతాము, ఇంకా వెనకబడిపోయినట్టే ఉంటుంది. రేషన్ కార్డులు పెరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు దొంగ రేషన్ కార్డులు తీస్తారు. ఎందుకు? హెల్త్ కి సంబంధించింది కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు.
కారు ఉంటది, ఇల్లు ఉంటది, అన్ని ఉంటది. వైట్ రేషన్ కార్డు కోసం ఏ రకంగానో దొంగదారులు ఎత్తికి వైట్ రేషన్ కార్డు తీసుకుంటుంటారు. ఎందుకోసం తీసుకుంటుంటారు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అవసరం కాబట్టి హెల్త్ కార్డు ఈ రకమైన వాతావరణాన్ని పోగొట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. రామ్మోహన్ గారు, చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఇందాక రేషన్ కార్డుల విషయాన్ని తీసుకుంటే చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ముందుగా మీరు మాట్లాడిన ఒక వర్డ్ని మనం తీసుకుంటే విద్య, ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రజలకు ఆ మౌలిక వసతులను కల్పిస్తే ఖచ్చితంగా పేదరికం నుంచి ప్రజలందరూ కూడా బయటపడతారు. కార్డులు ఇస్తున్నాయి, తూతూ మంత్రంగా చేస్తున్నాయి, క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి అనేది ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఇటు ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు లేవు. నిజంగా విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు చొరవ చూపితే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాదు, మనందరం కళ్ళు కంటున్నట్టుగా మొదటికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? మీరు చెప్పారు యువ భారతం ఉంది, యువ భారతాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే నవభారతాన్ని సృష్టిస్తామని. ఏం చెప్తారు సార్? 2 మోడల్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి నేషనల్ హెల్త్ సర్వీస్, బ్రిటన్ 1949 నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రికి సామాన్యుడికి ఒకటే వైద్యం. మన దగ్గర ఎందుకు అమలు కావట్లేదు? కార్పొరేటీకరణ వల్ల పూర్తిగా వైద్యాన్ని మనం అట్లా చేసినాం. అది మనకు మంచి ఉదాహరణ మీకు కావాలని పంపిస్తాను నేను. NHS విధానంలో బ్రిటన్ లో ఆ విధానం కొనసాగుతుంది. విద్యలో అంటే అమెరికాలో మళ్ళీ మన వైద్యం చాలా దుర్మార్గం, అంటే ఇన్సూరెన్స్ లేకుండా చచ్చిపోతుంది. అదే అమెరికాలో ఇంకొక మంచి అమెరికాలో ఇంకొక మంచి పద్ధతి నైబర్హుడ్ స్కూల్. ఎక్కడ ఉంటామో అక్కడ స్కూల్ చదవాలి, నైబర్హుడ్ స్కూల్స్. ఈ 2 మన దగ్గర అమలు చేసింది అనుకోండి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మనం భాగస్వామ్యం చేసి వాటిలో పెంచితే చాలా విద్య, ఆరోగ్యాల్లో ఈ కార్పొరేటీకరణ మొత్తం తీసేయలేము. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంలో అన్ని అగుండాలు ఇవి ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? కామన్ మ్యాన్ కు అందుబాటులో తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ అది మంచి గొప్పది అంటున్నాను, ఇవి చేసుకుని అవుతుంది. రెండోది రేషన్ కార్డుల విషయంలో చాలా మార్పులు తీసుకురావాలి. ఆ ఉద్దేశం సగం రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. అసలైన వాడికి అది ఆ ఫలాలు అందుతాయి అంటారు. రైట్ సార్, సమ్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంది. మొత్తంగా అయితే ఇవి రైట్ సార్. చర్చలో పాల్గొన్న నర్రా విజయ్ గారికి బండారు స్కిల్ డెవలప్మెంట్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న నర్రా విజయ్ గారికి, బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కావాల్సింది పేపర్ లెక్కల్లో కాదు, క్షేత్రస్థాయిలో మార్పులు రావాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత భారత్ సొంతం. ఆ యువతను ఉపయోగించుకొని నవభారతం నిర్మించే దిశగా అడుగులు పడాలని మనమందరం కోరుకుందాం. దేశంలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాదు, సో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రానున్న రోజుల్లో ప్రపంచానికే తలమానికమయ్యే ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలని మనమందరం కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.